సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హలో ఫ్రెండ్స్, పండగ ఏదైనా సరే చిన్న పెద్ద కలిసికట్టుగా చేసుకునే పండగ ఒకే ఒకటి, అదే వినాయక చవితి. వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఒక్కరు నెల రోజుల ముందు నుంచి ఎంతో ప్రీ ప్లానెడ్ గా ఆలోచిస్తారు. అసలు ఎలా అంటే పందిరి ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, బయట కట్టే తోరణాల నుంచి లోపల వేసే వినాయకుడు బొమ్మ, అలాగే లోపల డెకరేషన్ వరకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఒక ఇంజనీరింగ్ మాదిరిలకే ఆలోచిస్తారు. అయితే ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద బొమ్మలు చూసాం. అయితే ఇప్పటి వరకు విశాఖపట్నంలో అతి భారీ వినాయకుళ్ళు అయితే చూసాం. అంతేకాకుండా చిన్న చిన్న వివిధ ఆకృతిలో ఇప్పటికీ కూడా చాలా వెరైటీ వినాయకుళ్ళు అయితే ఇంకా ఉన్నారండి. అదైతే నేను మీకు చూపించబోతున్నాను, రకరకాల వినాయకుడిని వివిధ ఆకృతిలో. అయితే దానికి నేను రెడీగా ఉన్నాను. నాతో పాటు చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? మరెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి, చూసేద్దాం. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నెలకొల్పినటువంటి కాణిపాక వినాయకుడి దగ్గర అయితే మనం ఉన్నాం. మనకి ఏ పూజ చేసినా, ఎలాంటి శుభకార్యాలు చేసినా ముందుగా గుర్తొచ్చేది వినాయకుడు. వినాయకుడు పూజ చేయందే మనం ఏ పూజ చేయం. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అతి పెద్ద భారీ సైజులో ఉన్నటువంటి కాణిపాక వినాయకుడు. ఇది నిజంగా మనం కాణిపాకం వెళ్ళామా అన్నట్టుగా దివి నుంచి భూమికొచ్చిన కాణిపాక వినాయకుడిలా అనిపిస్తుంది. నిజంగా ఎంత అద్భుతంగా ఉందండి. మనం కాణిపాకలో చూస్తూ ఉంటాం, అక్కడ ఒక నుయ్యుండి నూతిలోంచి వెలిసినటువంటి వినాయకుడు. అయితే అక్కడి నుంచి అబ్బురపరిచే విధంగా అయితే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా అలాగే చేశారు. నూతిలోంచి పుట్టినటువంటి వినాయకుడిని అయితే మనం చూస్తున్నాం. ఈ కాణిపాక వినాయకుడిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు అయితే వస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడలేని ఇలాంటి బొమ్మల్ని చూడాలంటే నిజంగా ఎంతో అదృష్టం ఉంటే గానీ మనం చూడలేం. అయితే ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే ఈ రోజు మనతో మాట్లాడడానికి ఒక భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభూతిని మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి నుంచి వచ్చాను. అనకాపల్లి నుంచి దేవుని దర్శించుకోవడానికి. ఓకే, మీకు ఎలా అనిపించింది కాణిపాక వినాయకుడిని? చాలా హ్యాపీగా అనిపించింది. అదే కాణిపాకం ప్రత్యేకంగా వెళ్ళి చూడాలి. అదే ఇక్కడ ఆర్కే బీచ్ కి వస్తే చక్కగా కాణిపాకం వినాయకుడిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు గతంలో కాణిపాకం వెళ్ళారా? లేదండి, కాణిపాకం వెళ్ళలేదు నేను. అయితే మీరు ఇప్పటి వరకు కాణిపాకం చూడలేదు, కానీ ఇక్కడికి వచ్చి ఈ స్వామిని చూసి ఇంకా అక్కడ చూసినట్టు ఇంకా అంతే. ఇక్కడ పుణ్యం అంతా దక్కించుకున్నారనమాట. ఇక్కడ పుణ్యం అంతా దక్కింది, అందుకనే స్వామిని ప్రత్యేకంగా చూడడానికి అనకాపల్లి నుంచి వచ్చాం. చూస్తున్నారు కదండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కాణిపాకం వెళ్ళకపోయినా వెళ్ళినట్టుగా ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వారి వారి కోరికల్ని స్వామి వారికి చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. మరి వేరే వినాయకుడిని కూడా చూద్దాం, అక్కడ విశేషాలు ఏంటో కొత్తగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు చెప్పినట్లుగా వెరైటీ వినాయకుడి దగ్గరికి వచ్చేసాను. సింహాచలం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఒక్కటే, అదే సింహాచలంలో వెలసినటువంటి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. ఈ స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మార్చే దేవుడు వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి సంవత్సరం అంతట్లో ఒకసారి గిరి ప్రదక్షిణ అనేది వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణకి ఎన్నో లక్షలు కాదండి, కోట్లల్లో జనాలైతే వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే స్వామి వారికి కూడా చందనోత్సవం రోజు నిజంగా నిజరూప దర్శనం మనకి కనిపిస్తుంది. ఈ నిజరూప దర్శనం కూడా 365 రోజుల్లో ఒక్క రోజు మాత్రమే. ఆ రోజునే మనం చైత్ర శుద్ధ తృతీయ రోజుగా పిలుస్తాం. అయితే బయట చాలా మంది అదే రోజుని అక్షయ తృతీయ అని పిలుస్తారు. చందనోత్సవం రోజున స్వామి వారి నిజరూప దర్శనం 12 గంటల పాటు వచ్చే భక్తులకి కనిపిస్తుంది. అయితే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. అదే టాపిక్ కి వచ్చేస్తున్నానండి. ఈ రోజైతే మనం నిజరూప దర్శనం ఇస్తున్నటువంటి వినాయకుడిని, అంటే లక్ష్మీ నరసింహస్వామి రూపం దాల్చినటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపం దాల్చినటువంటి వినాయకుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. నాతో పాటు మీరు చూడండి, ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ సుమన్ టీవీ మీకోసం చూపిస్తుంది. నిజంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఇప్పటి వరకు నిజ రూపంలో నేనైతే చూడలేదండి. అంతటి భాగ్యం నాకు కలగలేదు. ఇప్పుడైతే మీకు
మీ అందరి కోసం అసలు మీరు చూసారో లేదో నాకు ఇప్పటి వరకు తెలీదు. అదే నిజ రూప దర్శనం అండి. నిజంగా చెప్పాలంటే స్వామి వారు ఎంత అద్భుతంగా ఉన్నారో, అక్కడ సింహాచలంలో స్వామి ఎంత అద్భుతంగా ఉంటారో దానికి దీటుగా ఇక్కడ మనకి వినాయకుడు అంతే అద్భుతంగా కనిపిస్తున్నారు. నిజంగా ఎన్నో ఏళ్ల పుణ్యఫలం ఉంటే గాని ఇలాంటి రూపాలను అయితే మనం చూడలేమండి. చూస్తే రెండు కళ్ళు సరిపోవడం లేదు. దివి నుంచి భూమికి వచ్చిన వినాయకుడు మనకి ఈ రూపంలో, ఈ వినాయక చవితి రూపంలో మనకి దర్శనమిస్తున్నారని నేను అనుకుంటున్నాను. నాతో పాటు మీరు అనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ చేయండి మీ అనుభూతిని. స్వామితో పాటు అమ్మవార్లు, ఇరుపక్కల అమ్మవారిని కూడా మనం చూస్తున్నాం. ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, స్వామి పైన వెంకటేశ్వర స్వామి నామంతో ఇరుపక్కల అమ్మవార్లతో కలిసి వినాయకుడు మనకి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతి ఒక్కరి భక్తుల నమ్మకం. అదే ఇప్పుడైతే ఇంత వెరైటీ వినాయకుళ్ళు, చరిత్ర తిరగా రాసినటువంటి వినాయకుడిని అయితే నేను మీకు ఇప్పటి వరకు చూపించానండి. ఇప్పటి వరకు పుష్ప టీమ్ తో ఒక వినాయకుడు, పల్సర్ బైక్ టీమ్ తో ఒక వినాయకుడిని మనం చూసాం. దానికి దీటుగా సింహాచలంలో ఉన్నటువంటి స్వామిని కళ్లకు కట్టినట్టుగా చూపించే వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ఇక్కడ మనకి వినాయకుడు రూపంలో చూపిస్తున్నారు. నేనైతే నిజంగా నిజరూప దర్శనం ఇప్పటి వరకు చూడలేదు. ఇక్కడ ఈ ఆర్గనైజింగ్ వాళ్ళు పెట్టడం వలన నేనైతే స్వామి వారి దర్శనం, నిజరూప దర్శనం చూసానని నేనైతే మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు మీరు ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయితే కింద కామెంట్ రూపంలో మీ అనుభూతిని తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మరొక వెరైటీ వినాయకుడితో మీ ముందుకు వచ్చేస్తాను. పెళ్లి ముస్తాబులో వెరైటీగా ఉన్న వినాయకుడు. వెరైటీగా ఉంది కదా. ఎవరైనా పెళ్లి బట్టల్లో ఉంటే కళ్ళ ఆర్పకుండా తదేకంగా మనం వాళ్ళనే చూస్తాం. అదే విధంగా కళ్ళకు కట్టినట్టుగా పెళ్లి బట్టల్లో ముస్తాబైన వినాయకుడిని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎక్స్క్లూసివ్ గా. అయితే ఇక్కడ చూస్తున్నాం పెళ్లి బట్టల్లో ఎంత అద్భుతంగా ఉన్నారండి. ట్రెడిషనల్ గా అమ్మవారు లెహంగాతో, అలాగే గోరింటాకు చేతులతో ఎంత అద్భుతంగా ఉన్నారు. అయితే మనం ఒక పక్క చూస్తున్నాం, స్వామివారు ఒక చేతో రుద్రాక్షతో కూడిన గద పట్టుకున్నారు, మరొక చేతో అమ్మవారిని పరిణయం ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అమ్మవారు కూడా లెహంగాతో ఎంత అద్భుతంగా ఉన్నారు. నిజంగా అసలు పెళ్లి బట్టల్లో మనం మామూలుగా పెళ్లి బట్టల్లో ఎవరినైనా చూస్తే కళ్ళు కూడా తిప్పుకోవు, అంతే అద్భుతంగా ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు. అయితే అమ్మవారి చేతులను చూసారా, గోరింటాకుతో ఎంత నిండుగా ఉందో అమ్మవారి రూపం, ఆ కళ్ళు. నిజంగా ఇప్పుడు మా అమ్మవారిని చూస్తున్నాం, వినాయకుడిని, అమ్మవారిని. అయితే కృష్ణుడు రాధ తలపించే విధంగా ఎంత అద్భుతం అండి. అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రతి ఏటా కూడా ఏదో ఒక స్వామిని తలపించే విధంగా, అయితే ప్రతి ఏటా కూడా ఇప్పుడు మనం చాలా బొమ్మలు చూసాం. అంటే పల్సర్ బైక్, లేకపోతే పుష్పలోని ఎన్నో వెరైటీ వినాయకులు చూసాం. అయితే వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఏదో ఒక రూపాన్ని, అయితే కిందటి ఏటా వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడిని ఈ విధంగా చూపించారు. ఈ ఏటైతే రాధాకృష్ణుల రూపాన్ని, అంటే జైపూర్ లో రాధాకృష్ణుల రూపంలో మనకి ఇక్కడ చూపించారు. అయితే ఈ గద పట్టుకున్నట్టు స్వామి కనిపిస్తున్నారు కదా, ఇది రాయ్పూర్ ట్రెడిషన్ అన్నమాట. రాయ్పూర్ ట్రెడిషన్ మోడల్లో పెళ్లి బట్టల్లో సిద్ధమైన రాధాకృష్ణుల్ని వినాయకుడి రూపంలో మనకు చూపించారు. నిజంగా ఎంత అద్భుతంగా ఉందండి. మనం ఇప్పటి వరకు ఎన్నో బొమ్మలను చూసాం, ఇలాంటి వెరైటీ వినాయకుడిని, అది రాధాకృష్ణుల రూపంలో ఉన్న వెరైటీ వినాయకుడిని. అయితే పైన చూసాం కదా తలపాకి కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకున్నట్టుగానే ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది. నాకైతే నిజంగా కన్నుల పండగగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? మరి మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరి ఇప్పుడు మరొక వెరైటీ వినాయకుడిని చూసేద్దామా? అయితే మరొక వెరైటీ వినాయకుడితో అయితే మీ ముందుకు వచ్చేసాం. అది ఎక్కడో కాదండి, ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నటువంటి వెరైటీ వినాయకుడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, తల్లి డమరుకం మోగిస్తే కొడుకు విలయ తాండవం చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తాం. నిజంగా కైలాసంలో పార్వతీదేవి తన తనయుడు విలయ తాండవం చేస్తుంటే నిజంగా తల్లి కొడుకులకే కాదండి, వీళ్ళని చూస్తుంటే కూడా ఎంత ఆనందంగా ఉందండి. ఇది చుట్టూ కొండలు కూడా ఇక్కడ చూడండి, కొండలు, వినాయకుడి వాహనం అయినటువంటి ఎలుక వాహనం కూడా ఇక్కడ ఉంది. పార్వతీదేవికి ఇష్టమైనటువంటి కలువ పువ్వులు, అలాగే కొండల మధ్య ఆకాశం, నిజంగా మబ్బుల్లో విలయ తాండవం చేస్తున్నట్టుగా ఇక్కడ ఉంది. నిజంగా శివుడే కాదండి పరవశించిపోయేది,
పార్వతీ తనయుడు కూడా ఇక్కడ పరవశించిపోతున్నట్టయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఇదే ఇంత అద్భుతమైనటువంటి నిజంగా నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఇది చూడగానే రెండు కళ్ళు సరిపోవడం లేదండి. నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలని అనిపించే అంత అద్భుతంగా అయితే ఇక్కడ తీర్చిదిద్దారు. అయితే ఇది ఇలా ఎందుకు పెట్టాలని అనిపించిందో ఆర్గనైజర్ తో మాట్లాడి ప్రయత్నం చేయబోతున్నాం. అయితే దీని గురించి మరింత వివరంగా మనతో మాట్లాడడానికి ఆలయ నిర్వాహకులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. అసలు నిజంగా విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక తల్లి కొడుకుల మధ్య ఉండే సన్నిహితం అయితే మీరు ఇంత అద్భుతంగా చూపించినందుకు నిజంగా మాకైతే చాలా అంటే చాలా బాగుంది. మాకే కాదు చూసిన స్థానికులు కూడా ఇదే ఆనందం కలుగుతుందని అనుకుంటున్నాం. అయితే ఇదే బొమ్మ ఎన్నో బొమ్మలు మనం ఇప్పటి వరకు చూసుంటాం. ఇదే బొమ్మని ఎందుకు పెట్టాలని మీకు అనిపించింది? మాకు అనిపించడం అంటే గూగుల్లో చూసాం. ఒక 3-4 months నుంచి ట్రై చేసాం బొమ్మ గురించి. ఇది కొంచెం గట్టిగా కనిపించింది గూగుల్లో, అందుకే ఇది పట్టుకున్నాము. అంటే తల్లి తాండవం ఆడుతుంటే మన ఒక బాల గణేశుడు నాట్యం ఆడుతున్నట్టు పెట్టిన కాన్సెప్ట్ అయితే బాగుంటది అనేసి ఒక విగ్రహాన్ని మేము దగ్గరుండి చేయించుకొని చేసాం అనమాట. ఆ చేతిలో చూస్తే డమరుకం అలాగా వాయిస్తుంటే ఇక్కడ మనకి బాల గణేశుడే ఇక్కడ మనకి నాట్యం ఆడుతున్నాడు. ఇదంతా గుళ్ళోని అంతా తల్లి దగ్గరుండి చెయ్యి నాట్యం ఆడించినట్టు. మన బాల గణేశుడు తల్లి మాట ఇప్పుడు జవదాటకుండా ఉండి ఒక తల్లిదండ్రులే లోకం అనుకొని చేసి ఇదిగోండి చూడండి అద్భుతంగా చేసి మొత్తం అంతా చేశారు. సో అందుకే ఈ యొక్క పార్వతీదేవి శివుడి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క పందిని నిర్వహించడం అయితే జరిగింది. మాకు చూస్తున్నారు కదా, ఒక తల్లి కొడుకుల మధ్య ఉండే సన్నిహితాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. మరో వినాయకుడిని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం మరొక వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. ఇదే పల్సర్ బైక్ వినాయకుడు. అబ్బా నిజంగా పల్సర్ బైక్ వినాయకుడు ఎవరైనా చెప్తే ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుంది. ఎన్నో బొమ్మలు చూస్తుంటాం, పెద్ద వినాయకుల నుంచి చిన్న వినాయకుల వరకు వివిధ ఆకృతిలో. ఈ పల్సర్ బైక్ వినాయకుడు నిజంగా అసలు ఎంత అందంగా ఉందో చెప్పండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పల్సర్ బైక్. ఈ పల్సర్ బైక్ లో ఉన్న పార్ట్స్ అన్ని తీసి ఇక్కడ వినాయకుడికి అమర్చడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం పై నుంచి కింద వరకు వినాయకుడి హెడ్ అయితే స్టార్టింగ్ హెడ్ లైట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దాని తొండం అసలు బండిలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ ని ఇంత అద్భుతంగా అమర్చారంటే ఈ ఐడియాకే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అయితే ఇక్కడ బండి నెంబర్ కూడా అయితే పొట్ట భాగంలో ఇంజన్ భాగాన్ని అమర్చారు. ఇంజన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు, AP40AG2010. అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఒక మెకానిక్ వేసుకునే ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. నిజంగా ఇక్కడ చుట్టుపక్కల కూడా మెకానిక్ ఐటమ్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చేతులను అయితే జోకర్ తో చేశారు, అలాగే చేతులకి గ్లౌజులు కూడా పెట్టారు. పొట్ట భాగంలో ఇంజన్ అమర్చారు, ఇంజన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారండి. అది AP40AG2010. ఇక్కడ ఒక్కొక్క పాటు ఈ బండిలోంచి తీసి ప్రత్యేకంగా ఇక్కడ అమర్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఐడియా ఎవరికైనా వస్తుందో చెప్పండి. ఇప్పటి వరకు మనం ఎన్నో బొమ్మల్ని చూసాం, కానీ ఇలాంటి వెరైటీ బొమ్మల్ని నిజంగా సుమన్ టీవీ మీకోసం ఎక్స్క్లూసివ్ గా చూపిస్తుంది. అయితే మరొక వినాయకుడి బొమ్మను చూద్దాం, నాతో పాటు రండి. ఇప్పుడైతే మనం పంచముఖ వినాయకుడి దగ్గర ఉన్నామండి. నిజంగా ఈ స్వామిని చూస్తుంటే దివి నుంచి భూమి వైపుకు వచ్చే భక్తులందరినీ దర్శనమిస్తున్నట్టు ఎంత చక్కగా రూపుదిద్దుకుందండి ఈ బొమ్మ. కళ్ళు చూడండి, నిజంగా భక్తుల వైపు చూస్తున్నట్టుగానే ఎంత అద్భుతంగా తయారు చేశారండి. నిజంగా పంచముఖ వినాయకుడు ఎంత అద్భుతంగా ఉన్నారు. నిజంగా నాకైతే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది. ఇక్కడ గజమాల చూస్తున్నాం కదా, గజమాల కూడా ధాన్యంతో గజమాలను అమర్చారు. అయితే ఇరుపక్కల కూడా ఏనుగు తొండాలను అమర్చారు. అలాగే వినాయకుడు వాహనమైనటువంటి ఎలుకైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూను మోస్తున్నట్టుగా ఎంత బాగా తీర్చిదిద్దారండి. ఇప్పుడు చూస్తున్నాం, నిజంగా ఈ బొమ్మని చూస్తుంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవడం లేదు. చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది. అయితే దీనంతటిని ఆర్గనైజింగ్ చేసిన జీకే గారు ఇక్కడ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ పంచముఖ వినాయకుడు నిజంగా వచ్చే భక్తులకి కన్నుల పండుగగా ఉంది. అసలు కళ్ళు తెరవడం ఇది ఒక అద్భుతం అండి. ఇది వరకు ఎన్నడూ ఇలాంటి అద్భుతమైన ఘట్టం మేము ఎవ్వరూ చూడలేదు. నాతో పాటు ఇక్కడికి వచ్చిన స్థానికులు గాని భక్తులు గాని ఎవరు చూడలేదు. ఇంత అద్భుతమైన ఘట్టాన్ని ఎందుకు మీకు పెట్టాలని అనిపించింది? అసలు అందరికీ నమస్కారం. ఇది శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ సంయుక్త జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మండపాన్ని ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే మా డిగ్రీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సొసైటీకి ఏదైనా విధంగా సహాయం చేద్దామో లేదా వేరే కార్యక్రమాలు చేద్దామో సొసైటీకి ఉపయోగ అని ఆలోచిస్తున్న సమయంలో గణపతి ఉత్సవాలు మొదలయ్యాయి.
అయితే ఇంకెందుకు దేవుడే కరుణించాడు అని చెప్పి వినాయక చవితిని 2006లో ఇక్కడ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. అది క్రమేపీయంగా ఇది 20వ సంవత్సరం ఈ గణనాథుడు ఇక్కడ ఈ మండపంలో ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం వివిధ రూపాల్లో మేము ఒక గణనాథుని ఏర్పాటు చేస్తాం. గత సంవత్సరం సూర్య భగవానుడు, అంత ముందు సంవత్సరం పంచముఖ ఆంజనేయ స్వామి గణపతి, అంత ముందు లక్ష్మీ నరసింహస్వామి గణపతి, అలాగే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంలో పెడతాం. ఈ సంవత్సరం ఏరంబ గణపతి అంటే 5 ముఖాలతోటి సింహాసనం మీద కూర్చున్న గణపతిని మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. అంటే యాక్చువల్ గా ఏరంబ గణపతి సింహం మీద ఉంటాడు, కానీ మేము సింహాసనం మీద కూర్చోపెట్టి 5 తలల గణపతిని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా 5 తలల్లో ఏదైతే మెయిన్ హెడ్ ఉందో వినాయకుడిది, అది బ్లింకింగ్ ఐస్ పెడతాము. డిఫరెంట్ గా అందరికి భక్తులకి ఆశీర్వాదం ఇచ్చి అతను భక్తులు చూసే విధంగా ఉంటది అని ఆలోచించి కమిటీ వారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా విశాఖపట్నంలోనే మొదటిసారిగా హైదరాబాద్, ముంబైలో చేసే విధంగా ఇక్కడ కూడా ఆగమనం కార్యక్రమం మా అసోసియేషన్ తరఫున ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఆగమనం కూడా స్వామివారికి చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ సంస్కృత కార్యక్రమాలు తప్ప వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేయము. అంటే మహాలక్ష్మి గణపతి హోమం, కుంకుమాభిషేకాలు, లేదంటే గరికి పూజలు, దీపారాధనలు. అలాగే 6వ తారీఖున ఇక్కడ మండపం కమిటీ సభ్యులు అందరూ కలిపి ప్రతి సంవత్సరం 8,000 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తాం. ఈ శనివారం 6వ తారీఖుని ఇక్కడ విశిష్ట ఏంటంటే మేము రోజులు స్వామివారి హైట్ని కొనం. మేము ఏదైతే మనకి వినాయక చవితి వస్తుందో 3 శనివారాలు ఇక్కడ స్వామివారు ఉంటారు. మొదటి శనివారం, 2వ శనివారం అన్నదాన కార్యక్రమం, 3వ శనివారం స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం. ఇక్కడ ఈ ఏదైతే వినాయకుడి వాహనం ఉందో ప్రతి సంవత్సరం, అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఇది 20వ సంవత్సరం కాబట్టి 20 కేజీల లడ్డు, స్వామివారికి ఇష్టమైన లడ్డూని మోస్తూ ఉంటదండి. ఇదే లడ్డు వేలంపాటికి కూడా వెళ్తుంది. గతంలో లాస్ట్ ఇయర్ ఇది 60,000కి లడ్డు వేలంపాట వెళ్ళింది. అదే విధంగా ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దండ తయారు చేస్తాం. అంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేని దండ. అంటే గతంలో నెమలి పించాలతోటి ఏదైతే సూరత్ నుంచి తెప్పించి ఆ పించాలతో దండ తయారు చేసాం. అదే విధంగా ఈసారి ధాన్యం దండ చేయిస్తాం. ధాన్యం దండతో స్వామివారికి అలంకరించాం. ఇలా వివిధ రూపాలతో ఇక్కడ స్వామివారు అలంకరిస్తారు. భక్తులు ఎవరైనా వస్తే ఇది 13వ తారీఖు వరకు కూడా భక్తులకి ఉదయం 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి పూజా కార్యక్రమాలు ఉంటాయి. మిగతా కార్యక్రమాలు కూడా మీరు ఇచ్చేయచ్చు. ఇక్కడ మండపంలో ఇంకో స్పెషల్ ఏంటంటే మేము డొనేషన్ రూపంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళడం గట్ట ఏం చేయం. ఎవరైనా ఇవ్వాలనుకున్న మండపం దగ్గరకు వచ్చి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ జై గణేష్. చూస్తున్నారు కదా, పంచముఖ వినాయకుడు నిజంగా కళ్ళు చెదిరిపోయే విధంగా ఇక్కడ స్వామివారు కళ్ళు తెరుస్తూ వచ్చిన భక్తులకి దర్శనమిస్తూ ఆశీర్వదిస్తున్నట్టే మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంతటి వినాయకుడిని నిజంగా చూడాలంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. మరి ఒక గణపతిని దర్శించుకోవడానికి నేను రెడీ. మరి మీరు రెడీనా? అయితే మనం మరొక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేస్తామండి. ఇదైతే పెద్దవాల్టేరు గాంధీ సెంటర్ లో ఉన్నటువంటి ఒక విగ్రహం. ఈ విగ్రహం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఎక్కడైనా మనం చిన్న వినాయకుడు, పెద్ద వినాయకుడు, 2 తలలు లేకపోతే 4 తలలు అయితే చూసుంటాం. కానీ ఇక్కడ 1 కాదు, 2 కాదు, మొత్తం కలిపి 25 తలల వినాయకుడు అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా 25 తలల వినాయకుడు. అబ్బా, నిజంగా దుర్గాదేవి వాహనం అయినటువంటి సింహం మీద కూర్చున్నటువంటి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడండి. దివి నుంచి భూమికొచ్చి నిజంగా వచ్చే భక్తులకు సాక్షాత్కరించినట్టుగా నిజంగా మాటల్లో చెప్పడం చాలా కష్టమండి. అయితే ఇంతటి ఆలోచన నిజంగా రావడం చాలా గ్రేట్. ఎన్నో విగ్రహాలు మనం చూస్తుంటాం, వెరైటీ వినాయకులు. అలాంటి వినాయకుడిని తలపించినట్లుగా ఉంది ఇక్కడ 25 తలల వినాయకుడు. అయితే దీని గురించి మరింత వివరంగా చెప్పడానికి ఆలయ కమిటీ వారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ నిజంగా 1 కాదు, 2 కాదు, 25 తలల వినాయకుడిని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే మన సృష్టిలోని కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయి. అందులోని ఒక 25 నక్షత్రాలు కులికి తీసుకుంటూ ఒక విఘ్నేశ్వరుని రూపొందించాలనేది మాకు ఆలోచన. గత సంవత్సరమే ఒక ఆలోచన జరిగింది. ఈ సంవత్సరం అనుకొని అన్ని ఈ ఫోటో తీసుకొని ఇలా డిజైన్ చేయించుకొని ఆ బొమ్మలు చేసిన వాటి దగ్గరికి వెళ్ళి ఇలా కావాలి అంటే ఒక్కొక్క రూపంకి మాకు ఒక్కొక్క నక్షత్రం అన్నట్టు. అలానే 25 బుర్రలు, అలానే 25 బుర్రల తాలూకు 50 చేతులు. ఈ కూర్చునే సింహం ఎందుకంటే మన అమ్మవారు శాంతి రూపం ఎలాగో వాళ్ళ కొడుకు కూడా శాంతి రూపం. సో తగ్గట్టు మీ అన్ని నక్షత్రాలు కలిపి వినాయకుడు కూడా శాంతి రూపం ఉండాలి కాబట్టి మేము శాంతి రూపంగా చేయించుకున్నాం. చూసారు కదా, విభిన్న ఆకృతుల్లో ఉన్నటువంటి వినాయకుళ్ళు అయితే నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను.
మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపు విభిన్న ఆకృతుల్లో ఉన్నటువంటి వినాయకుడిని అయితే చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో బాను.